చూస్తున్నాం. బాపులపాడు మండలం కొయ్యూరు గ్రామంలో దళిత యువకుడిపై అగ్రకులస్తులు దాడి. టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు గ్రామంలోకి రాగా దళిత యువకుడు లేవలేదని దాడి. కొయ్యూరు గ్రామానికి చెందిన జోజీ అనే దళిత యువకుడిపై కత్తితో అదే గ్రామానికి చెందిన అగ్రకులస్తులు దాడిలో చేతికి గాయం కావడంతో హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. బాధితుడికి అండగా నిలిచిన దళిత నాయకులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈరోజు యార్లగడ్డ వెంకట్రావు గారు వస్తారని చెప్పేసి మా ఊరి సెంటర్లో నేను వాళ్ళ నాయకులు వచ్చి నా మీద దాడి చేసి నన్ను ఇలా గాయపరిచి నన్ను ఇలా చేశారు. లాస్ట్ ఊళ్ళో పరువు లేకుండా అందరి ముందు దూషించి నేను ఎస్సీ క్యాస్ట్ అని నన్ను అందరి ముందు దూషించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాను. లాస్ట్ నేను ఒకరితో మాట్లాడేవాడిని కాదు, ఇలా చేశారు. లాస్ట్ ఎవరు కొట్టింది? కొట్టింది మా ఊరి సర్పంచ్ గారు, ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారన్న. వాళ్ళ పేరు అందరూ నాకు తెలియదు. ఒక ఆయన పేరు ఎనక రామబాబు గారు అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నాడు. వాళ్ళు నన్ను కొట్టింది అదన్నా. నేను అసలు తప్పైనది చేయాలి. నేను తప్పు మాట్లాడుంటే మా ఊరిలో చాలామంది ఉన్నారు. నేను అది చేస్తుంటే వాళ్ళే సాక్ష్యం చెప్తారన్న. మీరు నాకు న్యాయం చేయండి. దానికి వాళ్ళు ఎలా చేశారు. ఇప్పుడు స్టేషన్కి వచ్చారు, ఏమంటున్నారు? ఏమంటున్నారు, ఇక్కడ హాస్పిటల్కి పంపిస్తాం అంటున్నారు. స్టేట్మెంట్ తీసుకుని దాన్ని బట్టి నేను చర్య తీసుకుంటాం అంటున్నారు. ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్? పేర్లు ఎవరెవరి పేర్లు ఉన్నాయి? నేను ఇచ్చిన కన్నా మా ఊరి సర్పంచ్ మీద కొల్లి నాని అని చెప్పేసి ఆయన మీద, ఏలగా రామబాబు గారు అని చెప్పేసి ఆయన మీద, ఇంకొక ఆయన కుంబాటి రామకృష్ణ అని చెప్పేసి ఆయన ముగ్గురు మీద ఇచ్చాను. ఇంకా ఉన్నారు, వాళ్ళ పేరు నాకు క్లారిటీగా తెలియదు. వాళ్ళైతే నాకు కేసులు తెలియదు, క్లారిటీ తెలియదు. వాళ్ళు కూడా నేను ఎందుకంటే నేను తప్పు చేయాలి. దాని గురించి నేను కేసు ఇచ్చాను. దీని గురించి ఎంతవరకు వెళ్తాను. కులం పేరు పెట్టాను దూషించి మేము. కులం పేరు ఎట్టండి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆపినప్పుడు మళ్ళీ పడ్డానికి కారణం నేను అదే కాదు రీజన్. ఇప్పుడు హై క్యాస్ట్ అయితే అలా ఇలా చేయడానికి వాళ్ళకి అంతవరకు రాదు కదా సీన్. నేను లో క్యాస్ట్ కాబట్టి వాళ్ళు ఇలా చేశారు. అది చేయడం మ్యాక్సిమం అదే అన్న చేసింది. దాని గురించి అది అన్న, దాన్ని బట్టి నాకు న్యాయం చేయండి. ఏంతో దాడి చేశారు తమ్ముడు? అన్న నన్ను జనంలో పడేసి కత్తితో దాడి చేశారన్న. ఇంకా అన్నప్పుడు నన్ను కత్తితోని ఇలా జనం మధ్యలో వచ్చి ఎవరికి కనపడకుండా డౌట్ రాకుండా కత్తితో దాడి చేశారు. నేను అసలు నేనేం తప్పు చేయకుండా నా మీద అలా చేశారన్న. దాన్ని బట్టి మీరు నాకు న్యాయం చేయండి.